23వ కీర్తన. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను. చూడండి, దేవుడు చెప్పినటువంటి మాటలు. స్తుతి మాట్లాడకమ్మా మో అమ్మ ఇక్కడ ఏమ్మా సమస్య కూర్చోమ్మా, విన్నా వాక్యం ఇది. స్తుతి యాగము అర్పించువాడు 23వ వచనమ్మా. చూసుకుంటున్నారా అందరూ? బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూసుకోండి. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతి యాగము చేయాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడిందండి. కొత్త నిబంధనలో కూడా రాయబడింది, పాత నిబంధనలో కూడా రాయబడింది. స్తుతి యాగము చేయండి, దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయండి అని రాయబడిందండి. దేవునికి ఎల్లప్పుడూ మనము స్తుతి యాగము చేయాలి, స్తుతి యాగము చేయాలి. ఎవరైతే స్తుతి యాగము చేస్తారో, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఎవరిని మహిమపరచినట్లు? దేవుణ్ణి మహిమపరచు. ఇప్పుడు సుమారుగా ఉదయము 10 గంటల నుంచి ఇంతవరకు మనం ప్రభువును స్తుతించాం. పాటలు పాడుతూ ఆయనను ఘనపరుస్తున్నాం, పాటలు పాడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాం, పాటలు పాడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. నిజంగా ఇదొక గొప్ప ధన్యత. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఒక గొప్ప ధన్యత. దేవుణ్ణి స్తుతించడం ఒక గొప్ప ధన్యత. దేవుణ్ణి ప్రార్థించడం ఒక గొప్ప ధన్యత. దావీదు సెలవిస్తున్నాడు, స్తుతి యాగము అర్పించువాడు, దేవుడే సెలవిస్తున్నాడండి మాటలు. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాడు. వాడు మార్గము సిద్ధపరచుకున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాడు. ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, ఒక స్తుతి యాగము యజ్ఞము చేస్తారో, వారు దేవుని రక్షణ కనపరచబడినట్లు వాడు మార్గాన్ని సిద్ధపరచుకుంటాడంట. అంటే వానికి రక్షణ కలగాలి అంటే ఒక మార్గం కావాలి. ఆ మార్గం ఎవరి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాడు. దేవునికి మనము స్తుతి యాగము చేయాలి, స్తోత్రార్పణ చేయాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? పాటలన్నీ అయిపోయినాక వస్తారు. దేవునికి ప్రాముఖ్యమైంది స్తుతించుట.
దేవునికి ప్రాముఖ్యమైనది ఆరాధించుట. ఒక ఆమె అంటుంది, ఇంకా పాటలు పాడుతుంటారు అంటే ఇంకా పాటలు పాడకూడదా? అంటే ఎప్పుడు రావాలని ఇంకా పాటలన్నీ అయిపోయినాక, వాక్యం కూడా సగం అయిపోయినాక, చివరిలో కొంచెం వాక్యం విని బల తీసుకొని వెళ్ళిపోవాలని. కొంతమంది ఒక మందిరంలో పైన కింద ఉందండి, కిందనే కూర్చుంటారండి. ఎందుకు కూర్చుంటారంటే ఆ బల్ల తీసుకొని వెళ్ళిపోవచ్చండి. పైన కూర్చుంటే పాస్టర్లో చూస్తాడు, తప్పించుకొని పోయి ఎవరు పోయేది ఎవరు ఉండేదని కనుక్కుంటాడని. అంటే దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళకు మనస్సు లేదు. ఎప్పుడు లోకంలో ఏం తింటున్నా, ఏం త్రాగుతున్నా, ఏం ధరించుకున్నా, ఏం సంపాదించుకున్నా, ఎక్కడ పోదునా, అక్కడ పోదునా, ఇక్కడ పోదునా, ఇదే ఆలోచనలు ఉన్నాయి. కానీ 10 గంటల కనుక నేను దేవుని మందిరంలో ఉండాలి, ప్రారంభ ప్రార్థనలో నేను ఉండాలి, చివరి ఆశీర్వాద ప్రార్థనలో కూడా నేను ఉండాలి, ప్రభువును పాటలతో నేను స్తుతించాలి, ప్రభువును పాటలతో నేను ఆరాధించాలి అని ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికి ఉంటుంది ఆ ఆసక్తి చెప్పండి అమ్మా. ఇప్పుడు 10కి ప్రార్థన అంటే 10 గంటల కంటే ముందు ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు చెప్పండి? మీరు ఒకసారి ఆలోచించండి. 10 గంటల కంటే ముందు ఎవరుంటారు? సేవకుల విశ్వాసులా నేను అడగడంలా, ఎవరుంటారు అంటున్నా. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో, ఇప్పుడు ఒక ప్రియురాలు ఫలానా పార్కుకి నేను ఫలానా సమయానికి వస్తానని అనుకోండి, వీడు ముందుంటాడా వెనకుంటాడా? అంటే ఎందుకు ముందున్నాడు? ఆమెను ప్రేమిస్తున్నాడు కనుక, ఆమె ఇతన్ని ప్రేమిస్తుంది కనుక ముందుంటారు దాంట్లో. ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అంటే, దేవుణ్ణి ప్రేమించే విషయంలో మీరు వెనుకబడి ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించడంలా. ఆదివారం అంటే మటన్ను ప్రేమిస్తాం, ఆదివారం అంటే చికెన్ ప్రేమిస్తాం, ఆదివారం అంటే చేపలు తెచ్చుకుందామా, బిర్యానీ వండుకుందామా, చపాతీలు చేసుకుందామా, ఇలాంటి ఆలోచనలు చేస్తుంటారు కదా చాలామంది. మీరు మంచోళ్ళు అయ్యిండొచ్చు, చాలామంది ఆలోచనలు అవేనండి. అందరూ ఆదివారం పెట్టుకున్నారు కదా, మేమైతే చూడండి సోమవారం పెట్టుకుంటాం, ఏదైనా ఫ్రీగా తినాలనుకుంటాం. ఆదివారం రోజు దేవుణ్ణి ఆరాధించడానికి మనసు పెట్టాలి, దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి మనసు పెట్టాలి. ఇక ఏ ఇతరత్ర వాటి మీద మనసు పెట్టకూడదండి, ఏ పనులు పెట్టుకోకూడదండి, ఏ పనులు పెట్టుకోకూడదు. ఏ పని నువ్వు పెట్టుకున్నా నీ మనసు ఏమైపోతుంది? దాని మీదకి వెళ్ళిపోతుంది. ఆదివారం రోజు ఏదైనా ఒక పని పెట్టుకున్నావంటే నీ మనసు ఏమైపోతుంది? దాని మీదకి వెళ్ళిపోతుంది. అందుకే మీ మనస్సు దేవుని మీద ఉండాలంటే ఆదివారం రోజు ఏ పని పెట్టుకోకూడదు, ఏ ఆలోచన ఉండకూడదు. ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా అనే ఆలోచన కూడా ఉండకూడదు. స్నానం చేయాలి, ఉన్న బట్టలు వేసుకోవాలి, ఎప్పుడెప్పుడు పోయి మందిరంలో పడదామనే ఆలోచన ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు తప్పకుండా అలాగనే ఉంటారు. మేము వచ్చేసరికి మంగమ్మక్క, మన సద్గుణమ్మక్క, నాదుష ఇద్దరు ఇక్కడ ఉన్నారు. బండలు తుడిసి అన్నీ సిద్ధపాటు చేసి ముందుగానే వచ్చారు. వాళ్ళు 8:30, 9కే వచ్చేసినారు. నిజంగా ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి, దేవుని పనిని ప్రేమించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభు అంటాడు కదా, నా పని చేయండి, నేను మీ పని చేస్తున్నారా? దేవుని పని చేస్తున్నారా? మీరు ఏదో ఒక పని అన్నా కల్పించుకొని అన్నా చేయండి. ఈరోజు ప్రార్థన అయిపోయినాక మందిరం చుట్టూ ఉన్న చెట్లన్నీ పెరకండి.
మందిరం చుట్టూ ఉన్న చెత్త అంతా ఏరి ఒక కుప్ప వేయండి. అది కూడా పనే, దేవుని పనే, దేవుని పనే, అది కూడా మంచి పని. దేవుని కోసం నువ్వు ఏ పని చేసినా అది నీకు ఆశీర్వాదం. ప్రభు అందుకే అన్నాడు, పనివాడు జీతమునకు, నేను దేవుని పని చేస్తున్నవాడు దేవుడు నాకు జీతం ఇస్తున్నాడు. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా జీతం ఇస్తాడు నాకు. పరలోకంలో కూడా నా కోసం గొప్ప బహుమానాలు సిద్ధపరిచి ఉన్నాడు. ఎందుకంటే నేను దేవుని పని చేస్తున్నా. దేవుని పని చేసే వాళ్లకు ఇహలోకంలో బహుమానం ఉంది, పరలోకంలో కూడా బహుమానం. అందుకే దేవుడు చెప్తున్నాడు చూడండి, మళ్ళొకసారి చదవండి అమ్మా ఎవరైనా. 23వ వచనం, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసుకోండి. కీర్తనలు 23, 50:23. నన్ను మహిమపరచుచున్నాడు, దేవుని రక్షణ వానికి కనపరచునట్లు వాడు తన మార్గాన్ని సిద్ధపరుచుకున్నాడు. హల్లెలూయా. నేను కొన్ని అదే మాటలు కొన్ని మాటల్లో నీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను బాగానే. ఎవరైతే దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడతారో, స్తుతియాగము చేస్తారో, ఇందాక యేసన్న ఒక పాట అన్నాడు, మళ్ళా నేను ఇంకో పాట పాడతా సార్ అంటున్నాడు. ఏమైనకు అంత దేవుణ్ణి స్తుతించాలనే ఆశ, పాటలతో దేవుణ్ణి ఆరాధించాలనే ఒక ఆశ. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేనే వదిలే, నేను సమయం లేదులే అని ఇవ్వలేదు. కానీ ఆయనకు ఆశ ఉంది. ఈరోజు మామూలుగా అయితే టయానికి వస్తాడు, ఈరోజు కొంచెం ఆలస్యం వచ్చాడు. ఆసక్తి ఉంది, స్తుతించాలి, ప్రార్థించాలి, సువార్త చెప్పాలి, ఆత్మలు రక్షించాలి, మందిరం కట్టాలి, సంఘం కట్టాలని ఎన్ని ఆశలు ఆయనకు. అంత భారం కలిగి ఉన్నాడు దేవుడితో. దేవుడు మంచి జ్ఞానము ఆయనకు ఇచ్చినట్లుగా మీరందరూ ప్రార్థన చేయాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఈ 50వ కీర్తన 23వ వచనంలో స్తుతియాగము చేయడం ద్వారా దేవుడే చెప్తున్నాడండి, స్తుతియాగము చేయడం ద్వారా వాడు తన రక్షణకు మార్గమును సిద్ధపరచుకున్నాడంట. స్తుతియాగం యొక్క గొప్ప శక్తి అన్నది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. స్తుతి నీ గతిని మారుస్తుంది. అందుకే పాటలతో దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడండి. కొంతమందికి పాటలు అంటేనే ఇష్టం ఉండదు. పాటలు ఇష్టం లేని వాళ్ళు ఎక్కడుంటారు తెలుసా? పరలోకంలో చివరిన ఉంటారు. పాటలు పాడేటోళ్ళు ముందర కూర్చుంటారా? పాడని వాళ్ళు ముందర కూర్చుంటారమ్మా? పాడేవాళ్ళు ముందర కూర్చుంటారు, పాడని వాళ్ళు చివరిలో కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళకి రాదు. అందుకే నేర్చుకోండి. భూమి మీద ఉండగానే ప్రభువును స్తుతించుట నేర్చుకోవాలి, ప్రభువును ఆరాధించుట నేర్చుకోవాలి. నేను యేసు ప్రభు నమ్ముకున్న కొత్త దినాల్లో నాకు పాడనీకి సరిగా రాదని ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు నాకు పాట. ఎప్పుడైతే నేను దేవుని పాదాలు పట్టుకొని నాయన నాకు పాడనీకి నేర్పించు ప్రభు అని ప్రార్థన చేస్తే ఏ మీటింగ్ లో పోయినా ఫస్ట్ పాట నాకే ఇస్తారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మతో పాడతాను కాబట్టి, దేవుని ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తాను కాబట్టి, దేవుని ఆత్మతో ఆరాధించే వాళ్ళుగా మనం ఉంటే మనము ఉన్నత స్థితిలో ఉంటాము. అందుకే ఆరాధించడం నేర్చుకోవాలి. మీరు తెల్లవారుజామునే లేచి ఒక 2-3 పాటలతో ప్రభువును స్తుతించి ఒక అధ్యాయం వాక్యం చదివి ప్రార్థన చేయండి. అది మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మీ భర్తకు, మీ భార్యకు, కుటుంబానికి అంతా కూడా ఆశీర్వాదం. ఉదయాన్నే చూసారా మీరు? ఉదయాన్నే అమ్మా
కాకులు అడుస్తాయి, పిట్టలు అడుస్తాయి, పావురాలు అడుస్తాయి, పక్షులన్నీ అడుస్తాయి. మీకు తెలుసా? ఉదయం లేవగానే అవి దేవుణ్ణి స్తుతిస్తాయి. హల్లెలూయా. మరి నువ్వు స్తుతిస్తున్నావా? స్తుతి యాగము చేయువాడు, స్తుతి యాగము చేయువాడు తన రక్షణకు మార్గము సరళం చేసుకుంటాడు. క్లియర్ అయిపోతుంది. మనం అంటాం చూడండి, నీ సమస్య క్లియర్ అయిపోయింది అంటాం. యేసు ప్రభు కూడా వాని సమస్యను క్లియర్ చేస్తాడంట. హల్లెలూయా. వాని బాధలు తీరుస్తాడు, వాని సమస్యలు తీరుస్తాడు. అందుకే ఒక ఆయన 24 గంటల స్తుతి సుమారుగా ఎన్ని గంటల్లో పెట్టినాడండి? 12 గంటలేమో. 12 గంటలు కాదు, నేను చెప్తాను బాగా. 7 గంటల పాటు, దాదాపుగా 7 గంటల పాటు స్తుతి యాగం అని మీటింగ్ పెట్టినాడు ఒక ఆయన నిందాలు. నాకు చాలా సంతోషం అనిపించి నేను పోయి ఆ మీటింగ్ లో చివరి వరకు, సాయంకాలం వరకు ఉండి వచ్చానండి. హల్లెలూయా. స్తుతి యాగం ఇంకా కంటిన్యూగా పాటలతో ప్రభువును స్తుతిస్తూనే ఉండాలి. ఒక్కొక్కరి గాత్రం వింటూ ఉంటే గాల్లో తేలినట్టుందండి. ఆత్మతో వాళ్ళు పాడుతూ ఉంటే ఒక్కొక్క గాత్రం, ఒక్కొక్కరు దేవుని ఆత్మతో వాళ్ళు పాడుతూ ఉంటే వినసొంపుగా ఉంది. అనేకమైన అర్థాలను ఇస్తున్నాయి. దేవుని వాక్యం గుర్తు చేస్తున్నాయి ఆ పాటలు. ఆ పాటలు వింటూ ఉంటే తన్మయమవుతున్నామండి. స్తుతి యాగము. మన 12 గంటల ప్రార్థనలో మనం ఎట్లా ప్రతి దైవ సేవకుడు ఫస్ట్ ఏం చేయాలా? పాటతో స్తుతించాలి, వాక్యము ధ్యానించాలి, తర్వాత ప్రార్థించాలి. ఈ 3 ఉండాలి. స్తుతించుట ఉండాలి, ధ్యానించుట ఉండాలి, ప్రార్థించుట ఉండాలి నీ జీవితంలో. ఈ 3 ఉన్నప్పుడే మీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. ఉదయం లేవగానే 1-2 అధ్యాయాలు చదవాలి. ఉదయం లేవగానే వాక్యాన్ని చదివిన తర్వాత ప్రార్థన చేయాలి. ముందుగా స్తుతించాలి దేవుణ్ణి పాటలతో. గలములెత్తి మీ గలములెత్తి దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. తర్వాత వాక్యం చదవాలి, తర్వాత ప్రార్థన చేయాలి. అలాగ ఒక క్రమాన్ని కనుక నువ్వు పాటిస్తూ ఉన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. నీ రక్షణకు మార్గము సరళమవుతుంది. ఏందమ్మా? ఈ రక్షణకు మార్గము సరళమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ స్తుతించాలని. చూడండి దావీదు ఎలా స్తుతిస్తున్నాడో చూడండి. 103వ కీర్తన చూడండి అమ్మా. 103వ కీర్తన దావీదు ఎలా స్తుతిస్తున్నాడో చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో. నువ్వు చదవద్దనా? నువ్వు చదువుతున్నారు కదా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఈ శరీరం సోమరిది కదా, ఎప్పుడు నిద్రపోవాలని, మౌనంగా ఉండాలని దాని ఉద్దేశం. కానీ మేలు కోరుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. యెహోవా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. హల్లెలూయా. దేనిని మరవకు.
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఇందాక మనం ఆరాధన చేసాం. ఏం చేసాం? పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని కాపాడినావు నాయనా, నీకు స్తోత్రం. ఆహారం ఇచ్చినావు, వస్త్రమునిచ్చినావు, గృహమునిచ్చినావు, వాహనమునిచ్చినావు, మాకు పానమునిచ్చినావు, మా జీవితాలకు కావలసిన ఆదరణ ఇచ్చినావు, నెమ్మదినిచ్చినావు, ధైర్యాన్ని ఇచ్చినావు, విశ్వాసాన్ని ఇచ్చినావు, కృపావరాలు ఇచ్చినావు, ఆత్మఫలాలు ఇచ్చినావు, ప్రార్థనా శక్తినిచ్చావు, వాక్యమునిచ్చావు. నీకు స్తోత్రమయ్యా. ఇంత మంచి జీవితాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా. దేవుణ్ణి స్తుతించాలని, ఆయన చేసిన మేలులలో దేన్ని మరవకూడదు. నాకు దేవుడు స్కూటీ ఇచ్చినాడు కదా, ఇప్పుడు ఒక 1000 సార్లు 2000 సార్లు చెప్పింట స్తోత్ర. నేను ఈ స్కూటీ ఇచ్చినందుకు నీకు స్తోత్రం. అట్లా ప్రతిదానికి భోజనం చేసేటప్పుడు, టీ తాగేటప్పుడు, పాలు తాగేటప్పుడు ఏది ఇచ్చినా యేసయ్యా నీకు స్తోత్రమని దేవునికి స్తుతి యాగం చేయాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు దేవుణ్ణి స్తుతించాలి. వాక్యంలో రాయబడింది చూడండి, 113వ కీర్తనలో 2వ వచనంలో, ఇది మొదలుకొని ఎల్ల కాలము యెహోవా నామమును సన్నిధించబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటమ్మా? సూర్యోదయం ఎప్పుడైతుంది? ఉదయం 6 గంటలకు అవుతుంది. మళ్ళా సూర్యాస్తమయం ఎప్పుడైతుంది? సాయంత్రము 6. మన ప్రార్థన కూడా అదేనండి. ఉదయం 6కు మొదలవుతుంది, సాయంత్రము 6 ఎండ్ అవుతుంది. ప్రతి నెల ఒక్కరోజైనా దేవుని సన్నిధిలో గడపాలి. 84వ కీర్తన 10వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ఒక దినము నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. ఒక్క రోజు సూర్యోదయం నుంచి, అమ్మా వింటున్నారా? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినముల శ్రేష్టమంట. హల్లెలూయా. 1000 దినాలు దేవునితోనూ సహవాసం చేసినట్టే, 1000 దినాలు దేవునితోనూ సమయం గడిపినట్టే. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎల్ల కాలము యెహోవా నామము సన్నుతించబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ఎవరుంటున్నారమ్మా? 6కు వస్తున్నారా? 12 గంటల ప్రార్థన. మీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, మీకు ఇష్టం వచ్చినప్పుడు. ఎందుకు దేవుణ్ణి మీరు ఇంకా సరిగా ప్రేమించడం లేదు? ఇంకా మీరు దేవుణ్ణి హత్తుకోవడం లేదు, ఇంకా దేవుని భయం లేదు, ఇంకా దేవుని ప్రేమించే విధానం మీకు తెలియదు, దేవుణ్ణి గౌరవించే విధానం ఇంకా మీకు తెలియదు, ఇంకా వినయం రాలేదు, విధేయత రాలేదు, అనుభవం రాలేదు, లోబడే మనస్సు రాలేదు. లోబడుతుంది కదా, ఇన్ని ఏళ్ళ నుంచి అలవాటు లోకంలో తిరిగి తిరిగి ఒక్కసారిగా వచ్చి ఇక్కడ కూర్చోవాలంటే అవుతుందా పాపం కదా? ఇన్ని ఏళ్ళు లోకంలోనే తిరుగుతుంది. సినిమాలంట, షికార్లంట, పార్కులంట, ఎగ్జిబిషన్లంట, బిర్యానీ హోటళ్ళంట కదా, ఎన్నెన్నో తిరుగుతుంటుంది. ఒక్కసారిగా వచ్చి దేవుని మందిరంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఉండాలంటే ఎవరి వల్ల అవుతుందండి? అవుతుందా? అదే కదా సమస్య.
కారణం ఏంటంటే ఇంకా మనం దేవుణ్ణి ప్రేమించడం లేదు, దేవుని సన్నిధిలో మనం సమయం గడపడానికి ఇష్టపడడం లేదు, ఇంకా మనం దేవునికి లోబడడం లేదు. దేవునికి లోబడే వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని సన్నిధిని ప్రేమించేవాళ్ళు, దేవుని సన్నిధిలో సమయం గడిపేవాళ్ళు. అన్నా 12 గంటల ప్రార్థన ఏందన్నా, 24 గంటల ప్రార్థన పెట్టన్నా, మేము ఉంటాము అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏందన్నా 12 గంటల ప్రార్థన 24 గంటలు పెట్టన్నా మా కోసం అని అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కర్లేదు. ఎప్పుడెప్పుడు ముగిస్తారా, ఎప్పుడెప్పుడు ఇంటికి పోదాం, ఏముందమ్మా ఇంటికాడ ఏమన్నా? నేను చెప్తున్నా ఏమీ లేదు, కానీ సైతాన్ మిమ్మల్ని అక్కడ శోధిస్తుంటాడు. ఏమి లేదు, ఇంటి దగ్గర ఏం లేదు, లోకంలో ఏం లేదు. దేవుని నమ్ముకొని నువ్వు దేవుని పాదాల దగ్గర గనక ఉంటే కాకులతో కూడా నీకు ఆహారం పంపుతాడు ఆయన. కానీ అది తెలియమనకు, అది తెలియక ఏం చేస్తున్నావు? దాని కోసం పరుగులు తీస్తున్నావు. 127వ కీర్తన 3వ వచనంలో ఏం రాయబడింది? తన ప్రియులు నిద్రిస్తుండగా వారికి ఆయన ఈవులనిచ్చుచున్నాడు అని రాయబడింది. తన ప్రియులు, ఎవరి ప్రియులు? దేవుని ప్రియులు, దేవునికి ప్రియంగా ఉన్నవారు. నిజంగా నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు దేవునికి ప్రియంగా ఉన్నారా? దేవునికి మీరు ప్రియంగా ఉన్నట్లయితే మీరు నిద్రపోతున్నా సరే మీకు కావలసినవన్నీ మీ ఇంటికి వస్తాయి. హల్లెలూయా. నాకు వచ్చేయండి. నేను అనేక సార్లు ఉపవాస ప్రార్థన నుండి నిద్రపోతున్నాను. ఒక ఆయన వచ్చి తలుపు తట్టినాడు. నా నమ్మకం ఏంటంటే నాకేం కావాలన్నా దేవుడే పంపిస్తాడు. నాకేం కావాలనో అది దేవుడే పంపిస్తాడు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను దేవుని సన్నిధిలో అని ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థనలో కూర్చున్నాను. 3 గంటలప్పుడు భోజనం చేసి పడుకున్నాను, నిద్రపోతున్నాను. ఒక ఆయన తలుపు తట్టాడు. అన్నా నీకోసం చాలా ఏళ్ళ నుంచి కానుకలు ఎత్తి పెట్టానన్నా, అది తీసుకొచ్చానని నా చేతులు పెట్టాడు. దేవునికి ఇష్టంగా ఉండి నువ్వు నిద్రపోతున్నా సరే దేవుడు నీకేం కావాలో అవి పంపిస్తాడు. అది తెలియక ఏం చేస్తారు? వీళ్ళు తిరుగుతూ ఉంటారు లోకంలో. లోకంలో ఎత్తులాడద్దు, దేవుని దగ్గర ఎత్తులాడు, దేవునిలో ఎత్తులాడు. వింటున్నారా? లోకంలో వెతుకులాడితే నీకు దొరకదు, లోకంలో వెతుకులాడితే నీకు దొరకదు. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు యేసయ్యలో ఉన్నాయి. ఎవరిలో ఉన్నాయమ్మా? బుద్ధి ఆయనలోనే ఉంది, జ్ఞానం ఆయనలోనే ఉంది, సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. ఇంకా మీరు ఏరుకోవడమే, కూర్చొని ఆయన దగ్గర కూర్చొని ఏరుకోవడమే, పోగు చేసుకోవడమే. మన శుక్రవారం వాక్యం విన్నారు కదా, కొంతమంది ఎన్ని రోజులు పట్టిందంటే వాళ్ళ సొమ్మంతా కూడా ఏరుకోవడానికి, పోగు చేసుకోవడానికి 3 రోజులు పట్టిందంట. కొల్ల సొమ్ము పోగు చేసుకోవడానికి 3 రోజులు పట్టిందంట. దేవుని ఆశీర్వాదం అంటే అట్లుంటది, దేవుని కృప అంటే అట్లుంటది. దేవుని మీద ఆనుకున్న వాళ్ళ జీవితం అలా ఉంటది. దేవుని మీద ఆనుకుంటే వాళ్ళకు సమృద్ధి కలుగుతుంది, వాళ్ళకి ఏ లోటు ఉండదు. దేవుని మీద ఆనుకోండి, మీ మనస్సు దేవుని మీద పెట్టండి. ప్రార్థన 10 గంటల కంటే 9:30కి వచ్చి ప్రార్థన చేయండి. ప్రభా, ఈ రోజు అందరినీ నడిపించు నాయన. సైతాన్ని నీ పాదముల కింద చితకదొక్కి నీ బిడ్డలందరినీ నడిపించుకుని ఆయన వైఎస్ నగర్ ప్రజలను నడిపించు, నందమూరి నగర్ ప్రజలను నడిపించు, నంద్యాల పట్టణ ప్రజలను నడిపించు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలను నడిపించని మీరు ప్రార్థన చేస్తే మనం ఈ మందిరం సరిపోతుందమ్మా. మనకు మళ్ళా స్థలాలు కొనాలి మనం ఈ పక్కన వల్ల. ఎవరికి ఉంది అంత ఆసక్తి? లేదే. అందుకే మనం ఇలా ఆసక్తి లేదు. ఎప్పుడు లోకం మీదనేమ్మా. ఏందమ్మా మీకు సిగ్గు అనిపించడం లేదా?
ఎప్పుడు ఏం తిందునా, ఏది రాదునా, ఏం జరిగింది, డబ్బులు ఎట్లా, డబ్బులు ఎట్లా, డబ్బులు ఎట్లా, డబ్బులు ఎట్లా, డబ్బులు ఎట్లా, డబ్బులు ఎట్లా. ఇదే నేను చెప్తున్నాను. మీరు డబ్బు వెంట పన్నన్నాళ్ళు డబ్బు మీకు దొరకదు. దేవుని వెంట మీరు పన్నన్నాళ్ళు, ఎప్పుడైతే మీరు దేవుని వెంట పడతారు డబ్బు మీ వెంట వస్తుంది. హల్లెలూయా. డబ్బు వెంట పన్నన్నాళ్ళు మీకు డబ్బు దొరకనే దొరకదు. పక్షి వలె ఎగిరిపోను అని రాయబడింది వాక్యంలో. ఈ డబ్బు పక్షిలాగా ఎగిరిపోతుందంట. మీరు పట్టుకోవాలని చూసినా కూడా అది పక్షిలాగా ఎగిరిపోతుందంట. అది దొరకదు మీకు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసయ్యలో ఉన్నాయి. ఆ యేసయ్య దగ్గరికి వచ్చి ఆ యేసయ్య దగ్గర మీ సమయాన్ని గడిపితే మీకు ఏం కావాలో అవి సమకూరుతాయి. హల్లెలూయా. అన్ని బిల్లులు వచ్చినాయి. ఇక బిల్లు ఒకటి ₹1,00,000 బిల్లు రావాలి. ఇదే మందిరం కట్టేటప్పుడు ₹1,00,000 బిల్లు రావాలి హౌసింగ్ లోన్. ఆ ₹1,00,000 బిల్లు రావడంలా, ఎన్ని రోజులకు రావడంలా, లేట్ అయిపోతుంది. ఇట్లా కాదని చెప్పి అందరం ఇదిగో ఉపవాస ప్రార్థన ఉందామని చెప్పి అందరం కలిసి ఉపవాస ప్రార్థన చేశాం. ఆ రోజు చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభా ఈ బిల్డింగ్, ఈ యొక్క చర్చ్ కన్స్ట్రక్షన్ కావాల్సిన ఆ డబ్బులన్నీ కూడా రావాలని ప్రార్థన చేశాం. దేవుడు అద్భుతంగా 3 రోజులకు అకౌంట్లో పడినాయండి. హల్లెలూయా. ప్రార్థన అయిపోయింది, డబ్బులు అకౌంట్లో పడినాయి. దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు ఆశ్చర్యం చేశాడు. అందరికి రాలేదు. అయ్యా మాకు రాలేనా, నీకెట్లు వచ్చినాయని అడిగినారు చాలా మంది. నేను చెప్పాను, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అలాంటిదండి. అందుకే దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోండి, స్తుతియాగం చేయండి, దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకోండి, దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకోండి. ఆ ప్రభు నామాన్ని స్తుతించండి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆ ప్రభు నామాన్ని స్తుతించాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రభు నామాన్ని స్తుతించాలి. ఆ విధంగా ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళు ధన్యులండి. చూడండి 146 కీర్తన చదువుతాం. దావీదు ఏమంటున్నాడో చూద్దాం. యెహోవాను స్తుతించుడి. ఏమంటున్నాడమ్మా? యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవునికి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు ధన్యులండి? దేవుని మీద ఆశ పెట్టుకున్నారు. నేను అడుగుతున్నా, ఒకసారి మీ తలలు పైకెత్తండి. మీరు ఎవరి మీద ఆశ పెట్టుకున్నారు? పాస్టర్ అన్న మీద ఆశ పెట్టుకోకండి. పాస్టర్ అన్న ఏం చేయలేదు. దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. కాదు, కరెక్ట్ సెంటెన్స్ చెప్పండి. కాపాడుదును. పూర్ణ శాంతి గల వారిగా కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడు?
ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకొని ఉంటుందో, నేను అడుగుతున్నాను ఈరోజు, అమ్మ మీ మనస్సు పిల్లల మీద ఆనుకోయిందా? మీ మనస్సు భర్త మీద ఆనుకోయిందా? మీ మనస్సు భార్య మీద ఆనుకోయిందా? మీ మనస్సు దేవుని మీద ఆనుకుందా? ఒకవేళ నీ మనస్సు దేవుని వాక్యం మీద ఆనుకొని ఉందనుకోండి, నువ్వు దేవుని మీద ఆనుకున్నట్టే. ఒకవేళ నీ మనస్సు ప్రార్థన మీద ఆనుకొని ఉందనుకోండి, నువ్వు దేవుని మీద ఆనుకున్నట్టే. ఒకవేళ నీ మనస్సు మందిరం మీద ఆనుకొని ఉందనుకోండి, నీ మనస్సు దేవుని మీద ఉన్నట్టే. అర్థమవుతుందా? మందిరాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించేవాడే, వాక్యాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించేవాడే, ప్రార్థనను ప్రేమించేవాడు దేవుని. నంద్యాలలో వైఎస్ నగర్లో వందల మంది సేవకులు ఉన్నారు, కానీ 12 గంటల ప్రార్థనకు వచ్చేది ఎంతమంది అమ్మా? ఎంతమంది చెప్పండి? 15 మంది కూడా ఉండరు, లేదంటే 20 మంది మహా అంటే. ఎందుకు? ప్రార్థన అంటే ఇష్టంలా. వాళ్ళను పిలిస్తే స్పీకర్గా పిలిచాలా, స్పీకర్గా పిలిచాలంటే పాంప్లెట్ లో వేయాలా, పాంప్లెట్ లో ఫోటో వేయాలంటే కోట్ వేసుకున్న ఫోటో వేయాలా. వాళ్ళు వస్తే ఘన స్వాగతం చెప్పాలా, అప్పుడు ఒక అర్ధగంట సేపు చెప్పిపోతారు. అది వాళ్ళ సత్తా. అట్లాంటి వాళ్ళు సేవకులు కాదు. 12 గంటల ప్రార్థనలో, అయ్యా నేను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటాను, ఎన్నిసార్లు ప్రార్థన చేయమని చెప్తే అన్నిసార్లు ప్రార్థన చేస్తాను, ఎన్నిసార్లు వాక్యం చెప్పమంటే అన్నిసార్లు వాక్యం చెప్తాను, ఎన్నిసార్లు ప్రార్థన చేయమంటే అన్నిసార్లు ప్రార్థన చేస్తాను, ఎన్నిసార్లు పాటలతో దేవుణ్ణి స్తుతించమంటే అన్నిసార్లు స్తుతిస్తానని ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైన సేవకులండి. హల్లెలూయా. కొంతమంది ఉన్నారు, మన 12 గంటల ప్రార్థనకు వచ్చి ఎంతసేపు అయినా సరే వాక్యం ఇచ్చేంత వరకు ఉండి వాక్యం చెప్పిపోతున్నారండి. అట్లాంటి వాళ్ళందరికీ దేవుడు దీవించును గాక. వాళ్ళండి నిజమైన సేవకులు, వాళ్ళు నిజమైన సేవకులు. ఏదో శైలిగా కారులో వచ్చి ఒక అర్ధగంట సేపు వాక్యం చెప్పి వెళ్ళిపోయేటోళ్ళు కాదు. వీళ్ళు ఆమెను చెప్పే లోపల ఆ సేవకుడు ఉన్నాడు. ఇదేం చేస్తున్నాం మళ్ళీ ఏమో. వీళ్ళు ఆమెను చెప్పేలా ఆ సేవకుడు కనపడు. ఎందుకయ్యా అట్లా కనపడాడంటే ఆయన విలువ తగ్గిపోతుందంట ఉంటే. కనిపించలేదనుకో, ఎట్టవయబ్బా ఎదుగుతారని. అంటే వీళ్ళు మనుషులను ఆకట్టుకోవడానికి ప్రాక్టీసు చేస్తున్నారు. ప్రాక్టీస్ కాదండి కావాల్సింది, ఆకట్టుకోవడం కాదు కావాల్సింది. వాళ్ళ పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, వాళ్ళ పట్ల నువ్వు భారం కలిగి ఉండాలి, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేసేవానిగా ఉండాలి, వాళ్ళ కోసం నువ్వు ఒక పనివానిగా ఉండాలి. ప్రభు ఏం చెప్పాడమ్మా? ఎవడైనా అధ్యక్షుడిగా ఉండగోరిన ఎడల వాడు దొడ్డ పనిని ఆశిస్తున్నాడు గనక వాడు పరిచారకునిగా ఉండాలి అన్నాడని. ఎట్లుండాలంటమ్మా? పరిచారకునిగా, పనిచేసేవాడిగా ఉండాలి, సేవకునిగా ఉండాలి, దాసునిగా ఉండాలి. విశ్వాసులకు ఏ అవసరం అన్నా వెంటనే వెళ్తానండి. నేను ఫోన్ చేస్తే వాళ్ళతో పాటు ఉంటాను, వాళ్ళ సమస్యల్లో పాలు పంచుకుంటాను, వాళ్ళ బాధల్లో నేను పాలు పంచుకుంటాను, వాళ్ళతో కూడా నిలబడతాను. ఏదైనా మాట సహాయమో, చేత సహాయమో, ఆర్థిక సహాయమో నా చేతనైనంత మట్టుకు నేను చేయగలుగుతాను. అలా ఉండాలి సేవకుడు. సేవకుడు అంటే దాసుడండి, సేవకుడు అంటే పనివాడండి. వాళ్ళ కాళ్ళు గడగాలి. ఒకరి పాదములు ఒకరు మీరు కడుగుకొనవలసిందే అని రాయబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? ఒకరి కొరకు ఒకరు పరిచర్య చేసుకోవాలి. మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కోండి అనే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఒకరి కోసం ఒకరు సహాయము చేసుకోవాలి. నాకు అవసరం అన్నప్పుడు మీరు సహాయం చేయాలి, మీకు అవసరం అన్నప్పుడు నేను సహాయం చేయాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలని లేఖనంలో రాయబడిందండి. హల్లెలూయా. ఏం చేయాలంటమ్మా?
ఒకరినొకరు సహాయం చేసుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? మా సంఘంలో ఉన్న వాళ్ళ పేర్లు మీకు తెలుసా? వాళ్ళ కోసం ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? మన వైఎస్ఆర్ నగర్ అభిషిక్తుని సంఘం అనే గ్రూప్లో నేను పెట్టాను, మోక్ష కొరకు ప్రార్థన చేయండి, వినోద్ ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి, మన రమణమ్మ యొక్క ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. నాకు ఎవరైతే ఫోన్ చేసి చెప్తుంటారో లేకపోతే నాకు తెలుస్తాయో వెంటనే గ్రూప్లో పెడుతుంటా. మీరు ప్రార్థన చేస్తున్నారా? మరి ఎవరైనా చేసినారమ్మా గ్రూప్లో చూసి? మంచిది, ఒకరు ఇద్దరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభా నీకు స్తోత్రం. నేను అందుకే చెప్తున్నా, ఫేస్బుక్ ఫాలో అవ్వాలి మీరు, మన వాట్సాప్ గ్రూప్ కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే అదే మనల్ని యూనిటీ ఐక్యపరిచేవి. అవే దేవుడు నాకు బయలుపరిచిన సంగతులు అన్ని కూడా ఫేస్బుక్లో పెడుతూ ఉన్నాను నేను. అవి చదవాలి మీరు, వాక్యాలు. చాలా విశేషమైనటువంటి మాటలు పెడుతూ ఉన్నాడు దేవుడు. చాలా గొప్ప గొప్ప మాటలు దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా మీరు చదవాలి, ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించగలగాలి. చూడండి, నేను యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలు. ఇందాక మనం మొట్టమొదటిగా ఏం చదువుకున్నాం? 50వ కీర్తన 23వ వచనంలో, ఎవడైతే స్తుతి యాగము చేస్తాడో, వింటున్నారమ్మా? ఎవరైతే స్తుతి యాగము చేస్తారో వాళ్ళు మార్గము సరళం చేసుకుంటారు. దేనికి మార్గము సరళం చేసుకుంటున్నారు? రక్షణకు. ఏంటమ్మా? రక్షణకు మార్గం వాళ్ళు సరళం చేసుకుంటూ ఉన్నారు, రక్షణకు. ఇప్పుడు దావీదు కూడా తన రక్షణకు మార్గము సరళం చేసుకుంటున్నాడు. ఎలా? దేవుని స్తుతించడం ద్వారా. ఎన్ని వేల పాటలు రాశాడంటమ్మా దావీదు? అమ్మా 2000 పాటలు రాసినాడంట. మనకు అందింది 150 పాటలే. మన పరిశుద్ధ గ్రంథంలో ఉండేది 150 కీర్తనలు మాత్రమే ఉన్నాయి. కానీ ఆయన రాసిన కీర్తనలు 2000 ఉన్నాయండి. 2000 కీర్తనలు పాడి దేవుణ్ణి స్తుతించాడంటే ఆయన ఆ దేవుళ్ళో లీనమైండడమ్మా? దేవుడు వేరు, దావీదు వేరు అన్నట్టుగా ఉండడు. దేవుడు దావీదులోనే నివసించి ఉంటాడు. అందుకే అంటాడు దావీదు గురించి, ఏమంటాడు? దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. దావీదు ఎవరంటమ్మా? దేవుని. మీరెవరి హృదయానుసారులు? ఒకసారి ఆలోచన చేద్దాం. దావీదు దేవుని హృదయానుసారుడంట. మరి మనం ఎవరి సారులము? దేవుని హృదయానుసారులమా లేకపోతే లోకానుసారమైన హృదయానుసారులమా? లోకాన్ని అనుసరించే వారిగా ఉన్నాం. నిజంగా చెప్పండి, లోకాన్ని అనుసరిస్తారా లేదు? వాళ్ళు భూమిపాపడి కట్టుకుంటే మనం భూమిపాపడి కట్టుకుంటాం. వాళ్ళు ఏళ్ళ సంఖ్య కట్టుకుంటే మీరు ఏళ్ళ సంఖ్య కట్టుకుంటే మీరు దేవుని అనుసారులా? దేవుని అనుసరించే వాళ్ళ మీరు? ఏమా? వాళ్ళు కాటికే పెట్టుకుంటే కాళ్ళకు, మళ్ళా అరికాళ్ళు, అరిచేతులు, ఏడాడనో ఇక వాళ్ళు కాటికి పెట్టుకుంటే వీళ్ళు కాటికి పెట్టుకుంటే ఎవరు అనుసరులు మీరు? దేవుని అనుసరులా లేకపోతే లోకరీతి అనుసరులా మీరు? వాళ్ళు తాయెత్తులు వేయించుకొని పోతే మీరు తాయెత్తులు వేయించుకొని పోయేది. వాళ్ళు పెత్తల్లామాస చేస్తే మీరు సమాధి కాడ పెత్తల్లామాస చేసిరి. అంతే కదండి, వాళ్ళు ఇంట్లో చేసిరి, వాళ్ళు మీరు సమాధి కాడే చేసిరి.
మీరు దేవుని హృదయానుసారులు కాదు. సిఎస్ఐ సంఘాల వాళ్ళకు నేను మనవి చేస్తున్నా, రోమన్ క్యాథలిక్ సంఘాల వాళ్ళకు నేను మనవి చేస్తున్నా, మీరు దేవుని హృదయానుసారులు కాదు. ఇంకా మీరు లోకరీతిగానే జీవిస్తున్నారు. మీరు అన్యజనుల ఆచారాలు అనుసరిస్తున్నారు. వ్యర్థమైన పారంపర్య ఆచారాలు అనుసరిస్తున్నారు. అమ్మా సెల్ ఆఫ్ చేయండి అన్న. మా తాత చేసినటివి, మా నాయన చేసినటివి నేను ఇప్పుడు అనుసరించడంలా, మా పద్మశాలీలు చేసే అనుసరణలు నేను ఇప్పుడు చేయడంలా. మస్తుకున్నాయి మా ఆచారాలు. జంజం వేసుకోవాలా, మడి బట్టలతో ప్రదక్షిణలు చేయాలా, ఎన్నో ఉన్నాయండి ఆచారాలు. పాతది గతించెను. ఒకప్పుడు మనుషుల రీతిగా నడుచుకున్నాను, ఇప్పుడు దేవుని రీతిగా నడుచుకుంటున్నాను, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నాను. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలని నేర్చుకున్నాను. అంతే కదమ్మా. హృదయ శుద్ధి లేకుండా నువ్వు ఎన్ని చేస్తే ఏం ప్రయోజనం? హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి కావాలంటే యేసు రక్తము కావాలి. నీకోసం సిలువలో కార్చిన రక్తములో నువ్వు కడగబడాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు. పరిశుద్ధపరచబడిన తర్వాత నువ్వు ఆ ఆత్మ అయిన దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి, నీతితో ఆరాధించాలి, న్యాయంతో ఆరాధించాలి, ధర్మంతో ఆరాధించాలి, మంచితనంతో ఆరాధించాలి, ప్రేమతో ఆరాధించాలి, దయాగుణంతో ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలి. యథార్థంగా ఈ భూమి మీద బతికి ఆయనను ఆరాధించాలి. ఒకప్పుడు మేము అనుసరించిన అనుసరణలన్నీ ఎట్లాంటివంటే తినడం, త్రాగడం, వ్యభిచరించడం, దొంగతనాలు చేయడం, అబద్ధాలాడడం, వాణి కొట్టడం, వీని కొట్టడం, ఈ జీవితం గడుపుతూ మళ్ళా నాయనా స్వామి అని పోయేటోళ్ళు. అది పనికిరాని భక్తి, వ్యర్థమైన భక్తి. కానీ ఈరోజు నా ప్రభు నేర్పించాడు, నాకు నిజమైన భక్తి నేర్పించాడు, నిజమైన దేవుణ్ణి ఆరాధన నాకు నేర్పించాడండి. చదవండి ఒకసారి, చదువుదాం మాటను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి బాగా వినాలమ్మా, మీరందరూ వినండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నారు. అన్యజనుల్లాగా మీరు నడుచుకోకూడదు. అన్యజనుల్లాగా నడుచుకోకూడదు. వాళ్ళు పాపడి బిళ్ళలు పెడితే మీరు పాపడి బిళ్ళలు పెట్టకూడదు. అధిక అలంకరణలు చేసుకోకూడదు. సింపుల్ గా ఉండాలి. దైవభక్తి కలిగిన స్త్రీలు ఎలాగుంటారో అలాగూ మీరు ఉండాలి. వాక్యంలో రాయబడిందండి. అమ్మా, దేవుని భక్తి పనులు ఎలా ఉంటారమ్మా? అన్నీ వదిలేస్తారండి. దురాశలు అన్నీ వదిలేస్తారు, దురాలోచనలు అన్నీ వదిలేస్తారు. మళ్ళా చెప్తున్నాను బాగానండి. దురాశలు వదిలేస్తారు, దురాలోచనలు వదిలేస్తారు. ఎప్పుడైతే దురాశలు దురాలోచనలు వదిలేస్తారో అలంకరించుకోవడం కూడా మానేస్తారు. హల్లెలూయా. నేను చెప్పే మాటలు ఏమైనా తప్పుందా? ఎప్పుడైతే దురాలోచనలు దురాశలు ఎప్పుడైతే మానేస్తారో, మీలో నుంచి తీసేసుకుంటారో, అప్పుడు అలంకరించుకోవడం కూడా మానేస్తారు. నా భార్య అంటది, మనకేముందిలే, ఎట్లుంటే ఏమి అంటది. అంటే పోయింది అది. ఎట్లుంటే ఏమి, దేవుడు ఉంటే చాలు. హల్లెలూయా. దేవుడు ఉంటే చాలు. ఇతరులతో మనం కంపేర్ చేసి మనకు అవసరం ఇలా, వాళ్ళు అలా ఉన్నారు మనం అలా ఉండాలి అని కంపేర్ చేయకూడదు. మనం దేవుని హృదయానుసారంగా ఉండాలండి. దేవుని హృదయానుసారంగా ఉండాలి, కానీ లోకరీతి అనుసరణ మనకు ఉండకూడదు.
మనుషులను మనం అనుసరించకూడదు, మూఢాచారాలను మనం అనుసరించకూడదు, మూఢ నమ్మకాలను మనం అనుసరించకూడదు, వ్యర్థమైన పారంపర్య ఆచారాలను అనుసరించకూడదు. మళ్ళొకసారి చదవమ్మా. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు, వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదండి. ప్రతిదాన్ని దేవుడు అనుకుంటారు. వాళ్ళకు జ్ఞానం లేదు, తెలివి లేదు, యోచన లేదని లేఖనంలో రాయబడింది. వాళ్ళు అనుసరించే పద్ధతులు నువ్వు ఎట్లా అనుసరిస్తావు? నువ్వు ఎలా అనుసరిస్తావు? యేసుప్రభు నమ్ముకున్నాళ్ళే బ్రదరల్ సంఘానికి పోతాళ్ళే అని ఒక ఆయనకు ఇచ్చినాము. ఏంటమ్మా మంచి సంబంధం లేదు. వాళ్ళు చూస్తే అమ్మా ఆయన మాట ఎవ్వరు ఆడ వినేటోళ్ళు లేరు. యేసుప్రభు నమ్ముకొని భీముడు రాముడు అని పేరు పెట్టుకున్నారు. ఎంత దుర్మార్గం. ఒక ఆమె ప్రార్థనకు పిలిచింది, మన మున్సిపల్ క్వార్టర్స్లోనే మార్తమ్మ. పిలిస్తే పోయినా, ఏం మా సమస్య అంటే, అయ్యా ఈ స్థలము మేము ఎన్నో ఏళ్ళ నుంచి చేసుకుని ఉన్నాం, కానీ ఆ వెనుకున్న వాళ్ళు లేమంటున్నారు, ఏం చేయాలయ్యా? సరేమ్మా నేను ప్రార్థన చేసి ఆమెతో మాట్లాడతానని చెప్పి ప్రార్థన చేసి ఆమెతో చెప్పాను. అమ్మా ఈ లోకంలో ఏం తీసుకొని వచ్చింది లేదు, ఏం తీసుకొని పోయలేదు. ఆయన డ్రైవర్, ఒకప్పుడు ఆయన భర్త చనిపోయినాడు, సినిమా హాల్లో చనిపోయినాడు, సండే థియేటర్లో. ఆమె నాకు తెలుసు, ఆమెతో చెప్పాను నేను, ఏమి తీసుకొని వచ్చేది, ఏమి తీసుకొని వేసుకోలేమ్మా, వాళ్ళు బాగా బతికితే నీవు నీ పిల్లలు కూడా బాగా బతుకుతారమ్మా అని చెప్పిన. ఆమె వదిలేసింది, సర్లే నాని వదిలేసింది. వాళ్ళు మిద్దె కట్టుకున్నారు. ఎన్ని అంతస్తులు అంటే 3 అంతస్తులు కట్టుకున్నారు. ప్రార్థన చేసి 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 నా లంగ్స్ వీక్ అయిపోయి, గుండె వీక్ అయిపోయి అంత ప్రార్థన చేసినాం. లాస్ట్కి ఏం చేసినా తెలుసా? లక్ష్మీ కాంత నిలయం అని పెట్టారు దాన్ని. అది చూసి మీ ఇంట్లోకి పోలే. ఏం నా నేను రాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ గడప దొక్కరు. మీరు ఆ పేరు మార్చిన రోజున యేసు కృపా నిలయమో లేకపోతే యేసు ప్రభు నిలయమో, యేసు ప్రభు పేరు ఆ ఇంటికి ఉన్నప్పుడు నేను వస్తా. హల్లెలూయా. కావాలంటే అడిగాను, కావాలంటే అడిగాను. ఈ రోజుకి సుమారుగా 12-13 సంవత్సరాలు అయింటదేమో, దాదాపు 10 సంవత్సరాలు అయింటది. అడుగు పెట్టలే వాళ్ళ ఇంటి అడుగు. వందనాలు చెప్తారు, వందనాలు చెప్తా అంతవరకే, కానీ మనస్ఫూర్తిగా కూడా చెప్పను. ఎందుకంటే వాళ్ళు సరైన వాళ్ళు దేవుణ్ణి ప్రేమించడం లేదు, వాళ్ళు దేవుణ్ణి నమ్మడం లేదు. వాళ్ళ అవసరం కోసం దొంగ నాటకాలు ఆడుతున్నారు. అవసరానికి వాడుకునేది మనకు బాగా పెట్టిన చేయి కదా మనల్లో కదా. మనుషులంటే అవసరానికి వాడకంలో పెట్టిన చేయి. మనల్గా దేవుణ్ణి కూడా, మనలంటే ఏమోలే, దేవుణ్ణి కూడా అవసరానికి వాడుకొని వదిలేస్తారు. ప్రభువా ప్రభువా అని గట్టి గట్టిగా అడుస్తారు. మళ్ళా తిరిగి చూసే లోపల కనపడదు. ఉండరు వాళ్ళు, ఉండరు. ఎంతో మందిని చూశాను. దేవుణ్ణి నమ్మినామంటే ఇంకో రెండవది నమ్మకూడదని. దేవుడు అంటే అద్వితీయుడు, ఒకే ఒక దేవుడు, ఒకే ఒక దేవుడు. ఇంకో దాన్ని నమ్మకూడదు. ఉంగరం బాగు చేస్తుందంటే నమ్మకూడదు, మాల బాగు చేస్తుందంటే నమ్మకూడదు, ఉంగరాలు బాగు చేస్తాయంటే నమ్మకూడదు, మెడలో హారాలు బాగు చేస్తాయంటే నమ్మకూడదు, నల్ల దారాలు బాగు చేస్తాయంటే నమ్మకూడదు. ఒకే ఒక్క దేవుడైన యేసు ప్రభువును మాత్రమే నమ్మాలి. హల్లెలూయా. అవునండి. యేసు ప్రభువును నమ్మితే యేసు ప్రభువును ప్రార్థించేవారిగా ఉండాలి, స్తుతించేవారిగా ఉండాలి, ధ్యానించేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. అంతేగాని ఇంకొక దాన్ని నమ్మకూడదు. అన్ని జనుల ఆచారాలు మీరు అనుసరించకూడదు. అన్ని జనుల్లాగా వ్యర్థమైన వాటిని అనుసరించకూడదు. చదువమ్మా, కింది వచ్చిన చదువు. వారైతే చదవండి, మళ్ళా చదవమ్మా. ఏ మనసు కలిగి ఉన్నారంట?
ఏం మనసు కలిగి ఉన్నారంట? ఏం కనిపించదు. వాళ్ళ కళ్ళు ఉంటాయి కానీ ఏం కనిపించదు, చూడలేరు. అంధకారమైన మనస్సు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తున్నారు, నడుచుకుంటున్నారు. ఇలా ఉన్నారేమో చూసుకోండి. ఎవరైనా అంధకారమైన మనస్సు కలిగి ఉన్నారేమో, వ్యర్థమైనటువంటి ఆచారాలు అనుసరిస్తూ ఉన్నారేమో. విడిచిపెట్టండి, విడిచిపెట్టాలండి. అమ్మా, యేసు ప్రభు నమ్మకం ముందు 1000 ఆచారాలు ఉండని, 1000 ఆచారాలు ఉండని, యేసు ప్రభు నమ్మినాక ఒకే ఆచారం కావాలి. హల్లెలూయా. ఏంటంటే స్తుతించుట, ధ్యానించుట, ప్రార్థించుట. ఈ 3 ఉండాలి. ప్రభువును స్తుతించాలి, వాక్యము ధ్యానించాలి, ప్రార్థించాలి. ఈ 3 ఉంటే చాలు, మీరు పరలోకం చేరడానికి మార్గము సరళం అవుతుంది. హల్లెలూయా. ఇందాక అదే చదివాం మనం. రక్షణకు వాడు మార్గము సిద్ధపరచుకొనును. చదువుతారా మళ్ళొకసారి? 50వ కీర్తన 23వ వచనం చదవండి. 50వ కీర్తన 23వ కీర్తన. బైబిల్ అందరూ తీయాలి. 50వ కీర్తన 23వ వచనం. ఏమా? స్తుతియాగము అర్పించువాడు, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచబడినట్టు వాడు మార్గము సిద్ధపరచుకొనును. హల్లెలూయా. అమ్మా, దేవుని స్తుతిస్తే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, దేవుని ప్రార్థిస్తే పరలోకానికి మార్గం కనపడుతుంది నీకు. హల్లెలూయా. అంతవరకు కనపడదు. అంతవరకు ఏం కనపడతాయంటే సినిమాలు, అమ్మా, సారాయి, వ్యభిచారం, అబద్ధాలు, మోసాలు, జీవపు డంబము, శరీరాశ, నేత్రాశ. లోకంలో ఎక్కువ ఏం కనపడుతుందో తెలుసా మీకు? జీవపు డంబం. ఆమె 10 తులాలు వేసుకుంటే ఇవి 20 తులాలు వేసుకుంటారు, ఇవి 20 తులాలు వేసుకుంటే ఇంకో 40 తులాలు వేసుకుంటారు. ఏంటివి? చూపించుకోవడానికి. నేను చూడు ఎంత గొప్ప. దాన్ని జీవపు డంబం. జీవపు డంబం. రాజకీయ అధికారం కోసం, ఆ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఎవరినైనా చంపుతాడు వాడు. అదే జీవపు డంబం. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అనేటువంటి ఆ విధానంలో నడుస్తూ ఉంటారు. అదే జీవపు డంబం. దాన్ని చంపేయాలి. హల్లెలూయా. నేనున్నానండి. ఇంకో సేవకుడు 48 లక్షల కారులో తిరుగుతూ ఉంటాడు. నేనేమో 2,50,000 కారులో తిరుగుతూ ఉంటాను. నేను ఆ సేవకుని చూసి ఎంత మాత్రం కూడా నేను అసూయపడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కూడా 48 లక్షల కారు కొందామని నేను అస్సలు అనుకోను. ఆ జీవపు డంబం నాలో నుంచి యేసయ్య తీసేసినాడు. హల్లెలూయా. జీవపు డంబాన్ని పరీక్షించాలంటే ఒక్కోసారి నేను చెప్తాను. మనం కింద కూర్చోయింటాం, మన పక్కనే ఎవరైనా చైర్లో కూర్చోయింటాం. అప్పుడు ఏమనిపిస్తుంది? నేను కూడా చైర్లో కూర్చుంటే ఎందుకు వాళ్ళ ముందర మనం తక్కువ చేసినట్లుగా ఉన్నాం కదా అనే ఆలోచన వస్తుంది. చూడండి, ఆ ఆలోచన రాకుండా ఉంటే ఎక్కడ శరీరాశ కనపడకూడదండి, ఎక్కడ నేత్రాశ కనపడకూడదండి. అప్పుడే నువ్వు ఈ లోకాన్ని జయించినట్టు
దేవుని సంబంధిగా జీవిస్తున్నట్టు. హల్లెలూయా. అందుకే నాకు సేవకులంటే ఇంకా గర్వపడతాను. అబ్బా, ఈ సేవకుడు చూడు ఎంత గొప్పగా ఉన్నాడో, ఈ సేవకుడు చూడు ఎంత గొప్పగా ఉన్నాడో, ఈ సేవకుడు చూడు ఎంత మంచిగా వాక్యం చెప్తున్నాడో, ఈ సేవకుడు చూడు నాకంటే గొప్పగా చెప్తున్నాడని అనుకుంటానని. ఎందుకంటే నేను ఆ మూడింటిని చంపేశాను. హల్లెలూయా. ఒక చిన్న పిల్లవాడిలాగా మారిపోయాను. హల్లెలూయా. అది ఎలా మారిపోయానంటే, యేసయ్య ఆత్మ ఎప్పుడైతే నాలోకి వచ్చిందో నేను మారిపోయాను. హల్లెలూయా. మారిపోవాలి. అన్ని జనుల్లాగా మనం నడుచుకోవడానికి వీల్లేదు. వాళ్ళది అంధకార సంబంధమైన మనస్సు, మనది వెలుగు సంబంధమైన మనస్సు. వెలుగు సంబంధులు వెలుగులాగానే ఉండాలండి, వెలుగులాగానే ఉండాలి. మళ్ళా చీకట్లోకి వెళ్ళకూడదు, మళ్ళా మూఢాచారాల్లోకి వెళ్ళకూడదు, అన్ని జనుల ఆచారాల్లోకి వెళ్ళకూడదు, వ్యర్థమైన పారంపర్య ఆచారాల్లోకి వెళ్ళకూడదండి. మేము యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్మి దేవుని మార్గంలోకి వచ్చినామో, అమ్మా మా ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా తీసేసాం, పెద్దల అమాసలు మానేసినాం, సమాధుల దగ్గర పూజలు చేయడం మానేసినాం. సమాధి దగ్గరికి పోతే కూడా ప్రార్థన చేస్తాం. అయినా మా నాన్నగారిని నీ సన్నిధి చేర్చుకున్నావు, వాక్యంలో ఒక మాట రాసావు, ప్రభునందు నిద్రించిన వారు కడబూర మోగగానే నేను మధ్యాకాశానికి వస్తాను, 4 దూతలను పంపుతాను, వచ్చి వాళ్ళను సమాధుల్లో ఉన్న వారిని మొదట లేపుతారు, తరువాత సజీవులై నిలిచి మీరు కూడా లేస్తారని నువ్వు చెప్పావు కదా నైనా. అలాగనే మా నాన్నగారిని కూడా లేపినాను, నీ సన్నిధి చేర్చుకునైనా అని ప్రార్థన చేసి వస్తాను. అంతేగాని ఆండే కూర్చొని నైవేద్యాలు పెట్టి సారాయి పెట్టి ఎంటిని కూడా పెట్టండి కొంచెం, ఎప్పుడన్నా అది కూడా తాగుతాడు. ఏంటమ్మా వ్యర్థమైన పారంపర్య ఆచారాలు విడిచిపెట్టండి. ధూపారాధన, దీపారాధన, నైవేద్యాలు విడిచిపెట్టండి. ప్రభు చెప్పాడండి, అవన్నీ విడిచిపెట్టమని చెప్పాడు యెషయా గ్రంథంలో. ధూప దీప నైవేద్యాలు నాకు వెక్కసమయ్యాయి, బలులు నాకు వెక్కసమయ్యాయి, అవన్నీ నాకు వద్దు అన్నాడు. దేవుడే వద్దంటే మనుషులకు పెడతారా మీరు? దేవుడే వద్దన్నాడంటే దేవుడికి రావాల్సిన ఘనత మనుషులకు ఇస్తారా? దేవుడే వద్దన్నాడు, ఇప్పుడు మనుషులకు చేస్తారా? పేతురు ఏమన్నాడో తెలుసా? కొర్నేలు ఇంటికి వచ్చినప్పుడు కొర్నేలు ఏం చేసినాడమ్మా చెప్పాలి. కొర్నేలు ఇంటికి పేతురు వచ్చినాడు, కొర్నేలు ఏం చేసినాడు గుర్తుకొచ్చిందా ఎవరికన్నా? పేతురు కొర్నేలు ఇంటికి వచ్చినప్పుడు పేతురు ఏం చేసినాడు గుర్తు చేసుకోండి కొంచెం. సాష్టాంగ నమస్కారం చేసినాడు. ఎవరికి? పేతురు. పేతురు ఏమన్నాడు అప్పుడు? నేను కూడా మీ వంటి మనుష్యుని. అంటే మనుషులకు కూడా మనం మొక్కకూడదు అనేది నేర్చుకోవాలి. దేవునికి మాత్రమే ఆ ఘనత రావాలి, దేవునికి మాత్రమే ఆ మహిమ రావాలి. మనుషులను గౌరవించు, తల్లిదండ్రులను గౌరవించు, అన్నదమ్ములను గౌరవించు, వాళ్ళు ఆకలిగా ఉంటే అన్నం పెట్టు, వస్త్రం లేనప్పుడు వస్త్రాలు ఇవ్వు, రోగిగా ఉన్నప్పుడు పరామర్శించు. అంతేగాని కాళ్ళకు మొక్క, చచ్చిపోయినప్పుడు పూజలు చేయాలి సమాధికి. దేవుడు ఒప్పుకోడు. తనకు రావాల్సిన మహిమను ఎవరికి ఆయన ఇచ్చువాడు కాదు, అది దేవునికి మాత్రమే చెందాలి. దేవునికి మాత్రమే మనం ప్రార్థించాలి. దేవుడు కూడా నైనా చేతులతో మొక్కాకండి, ఆత్మతో సత్యంతో ఆరాధించండి అన్నాడండి. హల్లెలూయా. చేతులతో నన్ను మొక్కాకండ్రా నైనా, కాళ్ళు పట్టుకొని కాళ్ళు లాగేర్రా నైనా, మీరు లాగినే లాగుతారు. ఇవి కాదు మీరు చేయాల్సింది, ఆత్మతో సత్యముతో ప్రేమతో పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో నన్ను ఆరాధించండి అన్నాడండి. హల్లెలూయా. ఉత్తు నటన చేయకండ్రా అని చెప్పినాడు. నటన ప్రేమ తెలుసు కదా మీకు.
ఊరికి పైకి అక్క బాగున్నా అక్క బాగున్నా అన్న. ఇది నటన ప్రేమ. హృదయంలో నుంచి రావాలి. అది కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. అది కావాలని కోరుకుంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. మత్తయి సువార్త 15:5. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ఏది ప్రయోజనమో అది దేవార్పితం అని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నవారు. మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యము నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవుడే వాపోతున్నాడని. మనుషులు కల్పించిన పద్ధతులు, వింటున్నారా? బాగా వినాలమ్మా, దయచేసి ముగిస్తాను. నేను ఎక్కువసేపు వినలేరు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు ఈ నుంచి బయటకు పోతారు కదా, దారిలో ఎవడన్నా చిలుక ప్రశ్నడు వినోదనే చూసినాడు అనుకో, బా నీకు రాజకళ ఉంది సార్, నువ్వు మహజ్జాతకుడు అవుతావు సార్, నీ గురించి నేను చెప్తాను 4 మాటలు అంటే, అదా నీకు అరుగు మీద కూర్చుందా అంటాడు. అన్నాడా? దాన్ని దైవోపదేశం అని నమ్ముతాడు. నమ్మకూడదు అంటున్నాడు. వ్యర్థమైన పారంపర్య ఆచారాలన్నీ వ్యర్థమైనవి. అవి మనుషుల యొక్క కల్పితాలు. ఎవరమ్మా? మనుషుల యొక్క కల్పితాలు. దైవోపదేశాలు కాదవి. ఇప్పుడు మనుషులు ఏం కల్పించుకున్నారో తెలుసా? చెప్తాను. మనుషులు కల్పించుకున్న విధానాలు 2 చెప్తాను నేను మీకు. ఒకటి, పెళ్లి చేసుకున్న తర్వాత విడనాడకూడదని దేవుడు చెప్తాడు. మనుషులు ఏం కల్పించుకున్నారో తెలుసా? విడాకులు ఇయ్యొచ్చు అని కల్పించుకున్నారు. అర్థమవుతుందా మీకు? ఇట్లా సంసారానికి రావడం లేదు, సరిగా చేయడం లేదు, విడాకులు తీసుకోకూడదేం రా అంటారు. ఇదేదో వీళ్ళకి తెచ్చినట్టు. కానీ దేవుడు ఏమంటున్నాడు? జతపరచబడిన వారిని వేరు చేయువారు శాపగ్రస్తులు అవుతారని లేఖనంలో రాయబడిందని. తన యవ్వన కాలపు భార్యను విడనాడు వాడు శాపగ్రస్తుడు అవుతాడని లేఖనంలో రాయబడిందండి. మలాకి గ్రంథంలో యవ్వన కాలపు భార్యను విడనాడితే శాపగ్రస్తుడు అవుతారు. జతపరచబడిన వారిని వేరుపరిస్తే ఎవరైనా సరే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. వేరుపరచకూడదు. ఒక్కసారి కలుసుకున్నారా, జీవితంలో చచ్చిపోయేంత వరకు విడిపోకూడదు. విడిపోయారా, ఇంకొక వివాహం చేసుకోకుండా ఒంటరిగానే బతకాలి ప్రభు కోసం. హల్లెలూయా. ఇది బైబిల్ చెప్తుంది. ఒక భార్యను విడనాడు ఇంకొకరిని చేసుకున్న వాడు వ్యభిచరించుచున్నాడు అని రాయబడిందండి. విడనాడబడిన దాన్ని ఇంకొకటి చేసుకొని వాడు కూడా వ్యభిచరిస్తున్నాడు అని రాయబడింది. అంతే కదండి. ఇప్పుడు ఒకడు పెళ్లి చేసుకుంటాడు, విడాకులు ఇస్తాడు. ఈమెను ఏం చేస్తాడు? ఇంకోటి చేసుకుంటాడు. వీడేం చేస్తాడు? ఇంకో ఆమెను చేసుకుంటాడు. ఏమైతుంది? వీడు వ్యభిచారం చేస్తున్నాడు. అప్పుడు ఏమైతే? దేశం వ్యభిచార దేశం అయిపోతుంది. అదే ప్రభు చెప్తున్నాడు. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములని మీరు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారా? ఇది మనుషులు కల్పించిన పద్ధతులు. అంటే వాళ్ళకు అనుగుణంగా జీవోలు పాస్ చేసుకున్నారు, వాళ్ళకు అనుగుణంగా జీవోలు రాసుకున్నారు. కానీ దేవుడు కోరడల్లా ఒక భార్య భర్తలు విడిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. రెండో విషయం చెప్తున్నాను. తల్లిదండ్రులను
సన్మానించండి అని దేవుడు ఆజ్ఞయించాడు. కానీ వీడేం రాసుకుంటున్నాడో తెలుసా? నా తల్లికి నా తండ్రికి ఏం అవసరమో అవన్నీ కుర్బాన్ అని ఇస్తుంటారు తెలుసా మీకు ముస్లింలు? దేవార్పితం అని అర్థం, దాని అర్థం. ఇంకా నేను తల్లిని తండ్రిని చూసుకోవాల్సిన అవసరం లేదు, దేవార్పితం అంటే చాలంట. మంచిది. అదే మనుషులు కల్పించే పద్ధతిలో దేవార్పితం అంటే అయిపోయినా వాళ్ళు ఇన్ని రోజులు నిన్ను పెంచి పెద్ద చేసి అన్ని సాగితే ఇంకొకటి పెట్టినాడు తెలుసా? ఇంకొకడు ఊరికి తలాక్ అంటే చాలంట, అయిపోయాక వాడు ఇంటికి రాకూడదు అంటాను. విడాకుడు మనుషులు కల్పించే పద్ధతులు. దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి, లేకపోతే నువ్వు అకాల మరణం పొందుతావు, మధ్యనే పోతావు. అందుకే నేను చెప్తుంటా కోడళ్ళకు, అమ్మా అత్తమామలు మీరు ఎంత బాగా చూసుకుంటే నీ భర్త అన్ని రోజులు బతుకుతాడు. మీరు అత్తమామలను తొందరగా చంపినారనుకో నీ భర్త కూడా తొందరగా పోతాడు. గుర్తుపెట్టుకో. విధి విధానాలు కాదు ఇవి, దేవుని ఆజ్ఞలు. తల్లిని తండ్రిని దూషించువాడు మరణమందును అని రాయబడిందండి లేఖనంలో. తల్లిని తండ్రిని దూషించువాడు శాపగ్రస్తుడవును అని రాయబడిందండి లేఖనంలో. అయితే ఇలాంటి వాళ్ళందరి కోసం యేసయ్య సిలువలో రక్తం కార్చాడు. ఆ రక్తంలో కడగబడి మారు మనసు పొందితేనే సరి, లేదంటే మన జీవితం బహుఘోరం, బహుఘోరం, చెప్పసఖ్యము గాని ఘోరం. అమ్మా తల్లిదండ్రుల విషయంలో ఏమంటున్నాడు? కుర్బాను అంటున్నాడు. భార్యల విషయంలో తలాక్ అంటున్నాడు. అంటే విడాకులని చేయొచ్చవి మనం చేయకూడదండి. పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఈ భార్యాభర్తల గురించి చాలా చక్కగా రాశాడు. ఏం రాశాడో తెలుసా? అమ్మా తల్లి, నీ భర్తను విడనాడితివా, ఇక జీవితకాలం అంతా నువ్వు ఒంటరిగా ఉండాలి. నాయనా, నీ భార్యను కనుక నువ్వు విడనాడితివా, నువ్వు జీవితకాలం అంతా నువ్వు ఒంటరిగా ఉండాలి. జతపరచబడిన మీరు ఎన్నటికీ వేరుపరచబడకూడదు. ప్రమాణం చేపిస్తారా లేదా మా సేవకులు? కలిమిలోనైనాను, లేమిలోనైనాను, రోగంలోనైనాను, వ్యాధిలోనైనాను, మరణం వరకు నేను విడనాడను. భర్త కాల్చి పడుతుంది అనుకో, ఏమండి రోగం వచ్చి కాల్చి పడిపోయింది అనుకో, విడనాడన్నా? విడనాడకూడదు. భార్యకే కాలు చేయబడిపోయింది అనుకోండి, విడనాడాలనా? విడనాడకూడదు. ఎంతవరకు ఉండాలి? కడ వరకు నమ్మకంగా ఉండాలి. భార్యతో నమ్మకంగా లేనివాడు దేవునితో కూడా నమ్మకంగా ఉండలేడు. భర్తతో నమ్మకంగా లేనిదే దేవునితో కూడా నమ్మకంగా ఉండలేడు. దేవుడు అదే చెప్తున్నాడు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వీరు ఆరాధిస్తూ, వారు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం మాత్రము ఎక్కడో ఉంది. ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఎక్కడో ఉంది. ఉందా దేవుడి మీద? ఎంతమందికి దేవుడి మీద ఉందండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, ప్రతి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు. దేవుణ్ణి ఆరాధించే విధానం ఏంటో తెలుసా మీకు? స్తుతి యాగం అంటే ఏంటో తెలుసా? అవునండి, ఇదొక యజ్ఞం లాంటిది. యజ్ఞం లాంటిది ఏంటి తెలుసా? యజ్ఞం అమ్మా దేవుని వాక్యాన్ని అనుసరించడమే. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యడం. ఏం చెప్పాడు దేవుడు? జతపరచబడిన వారు వేరుపరచబడకూడదు. తల్లిదండ్రులను మానించాలి. నరహత్య చేయకూడదు. వ్యభిచారము చేయకూడదు. అబద్ధము ఆడకూడదు. దొంగతనము చేయకూడదు.
వ్యర్థముగా ఉచ్చరింపబడదు. ఆ రోజులు పని చేసుకొని 7వ రోజు ఎక్కడుండాలా? దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ అది కొంతమంది కోసమే. నేను చెప్పే బోధ ఏంటంటే ఎడతెగక ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా. ఇది కొత్త నిబంధన బోధ. అందుకే రాబోయే దినాల్లో ప్రతిరోజు ఉదయకాలం ప్రార్థన ఉంటది, ఇక్కడ సాయంకాలం ప్రార్థన ఉంటది. మరి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎంతమంది వస్తారో మరి నాకు తెలియదు. హల్లెలూయా. ఉదయం 5 నుంచి 6 వరకు ఉంటది, సాయంత్రం 7 నుంచి 8 వరకు ఉంటుంది ప్రార్థన. రాబోయే కాలంలో మేము ఇక్కడ చేరాలి. ఇక్కడ చేరినప్పుడు అన్ని ప్రారంభమవుతాయండి. ఉదయం 5 నుంచి 6 వరకు, సాయంత్రం 7 నుంచి 8 వరకు ప్రార్థన ఉంటుంది ప్రతిరోజు. తర్వాత ఉదయం 6 నుంచి మళ్ళా 6 వరకు 24 గంటల ప్రేయర్ జరుగుతూనే ఉండాలి. 7 ప్రార్థనా గదుల్లో ఎనీ టైం వస్తూ ప్రార్థన చేసుకొని పోతుండొచ్చు. వాళ్ళు ఏ టైంలోనైనా రావచ్చు, ఏ టైంలోనైనా వాళ్ళు పోవచ్చు. అలాంటి 24 గంటల ప్రేయర్ సెంటర్ కూడా ప్రారంభించబోతున్నాం. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయమే కాదు, సూర్యోదయం నుంచి మళ్ళా సూర్యోదయం వరకు కూడా ప్రార్థన జరుగుతూనే ఉండాలి. హల్లెలూయా. దావీదు చెప్పిన దానికంటే మనం ఎక్కువ చేయగలగాలి. అలాంటి రోజు కోసం మనం ఎదురు చూడాలి. నేను అదే ప్రార్థన చేస్తున్నా. నా జీవితమే ప్రార్థన కావాలి, ప్రార్థనే జీవితం కావాలి ప్రభా. ఎల్లప్పుడూ నేను నీలోనే ఉండాలి, నీలో ఐక్యం కావాలి, నీలో లీనం కావాలి, నీతోనే నేను నా జీవితం. అమ్మా నేను చెప్తున్నాను, లోకంలో ఏమి లేదు. కార్లలో ఏం లేదు, బంగ్లాల్లో ఏం లేదు, ఏసీలో ఏం లేదు. లోకం అంతా తిరిగిన, ఎన్ని రాష్ట్రాలు తిరిగిన, 5-6 రాష్ట్రాలు, ఏమి లేదు. ఏమిట్లో ఏం లేదు. సూర్యుని కింద ఉన్నవన్నీ వ్యర్థమే, అంతా వ్యర్థమే. దేవుళ్ళో మాత్రమే అన్ని ఉన్నాయి. హల్లెలూయా. దేవుళ్ళో మాత్రమే అన్ని ఉన్నాయి. దేవుళ్ళో ఉన్న ఆనందం అమ్మా లోకంలో నీకు ఎక్కడ కూడా దొరకదు, 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 దొరకదు. దేవుళ్ళో మాత్రమే ఆనందం. అందుకే పౌలు ఏమంటున్నాడు, చదవండి. ఫిలిప్పీ 4:4 ఫిలిప్పీ 4:4 నుంచి చదవండి. ముగిస్తున్నా. ఈరోజు 1:10 కల్లా ముగిద్దాం. వినండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. దేనిని గురించి చింతింపకుడి, గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీకు వస్తుంది. ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. మీ హృదయములకు అనుగ్రహించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమాధానము మీ హృదయములకు అనుగ్రహించబడుతుంది. ఆయన రాకడ సమీపించింది కనుక మీరు ఆనందించాల్సింది ఎక్కడమ్మా? లోకంలో కాదు, సారాయిలో కాదు, అమ్మా పార్కులలో కాదు, బార్ షాపుల్లో కాదు, వేశ్యాగృహాల్లో కాదు. మీరు ఆనందించాల్సింది ప్రభువులో ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి. ప్రభువులో ఆనందం ఉంది, ఇంకా ఎక్కడ ఆనందం లేదమ్మా. ఒకవేళ ఎక్కడైనా ఆనందం దొరుకుతుందని పోయినామంటే ఖచ్చితంగా సమస్యలు తెచ్చుకుంటాం. నేను చెప్పేది కరెక్టే కాదన్నా? ఒకవేళ తాగనీకి పోయి ఆనందంగా ఉందాము, ఆ బార్ షాప్ లో ఆనందంగా తాగుదామని పోయినాం అనుకో, ఆడ ఏదో ఒక గొడవ పడుతుంది. అక్కడ ఉంటుంది ఆనందం, గొడవలో ఆనందం ఉంటుంది, కొట్లాటల్లో ఆనందం ఉంటుందా, తన్నుల్లో ఆనందం ఉంటుందా?
పోలీస్ స్టేషన్లో ఆనందం ఉంటుందా? పోలీస్ స్టేషన్ పాలు కూడా అవుతావు. ఒకవేళ వేశ్యాగృహాలకు వెళ్ళామనుకోండి, లేదా లాడ్జింగ్లకు వెళ్ళామనుకోండి, అక్కడ పట్టుబడినాం అనుకోండి, అక్కడ ఆనందం ఉంటుందా? అక్కడ కూడా ఆనందం. నువ్వు అక్కడ ఉన్నంతసేపు భయంతోనే ఉండాల్సి వస్తుంది. పాపము చేస్తున్నంతసేపు నువ్వు భయంతోనే ఉండాల్సి వస్తుంది. అవునండి. పాపము చేసే ప్రతి వాడు, లోకంలో తిరిగే ప్రతి వాడు సంతోషిస్తున్నానని భ్రమపడుతుంటాడు, కానీ వానిలో సంతోషమే ఉండదు. భ్రమపడుతుంటాడు, ఊరికే మోసపోతుంటాడు. ఓ నేను ఇట్ట తిరుగుతున్నా, అట్ట తిరుగుతున్నాను, ఏమీ ఉండదు. వాడు ఒక పక్క బాధను అనుభవిస్తూనే ఉంటాడు. అందుకే పౌలు ఏమంటున్నాడు? ప్రభువునందు ఆనందించండి. వ్యర్థమైన పారంపర్య ఆచారాలు విడిచిపెట్టండి. మనుషుల యొక్క కల్పితాలను విడిచిపెట్టండి. అన్ని జనుల ఆచారాలు విడిచిపెట్టండి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నీ ప్రభువైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు తోడైంది. అమ్మా నేను చెప్తున్నాను, ప్రపంచంలో బిల్ గ్రేట్స్ కూడా ఆనందంగా ఉండడు, కానీ దేవునిలో జీవించేవాడు ఆనందిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఆనందాన్ని నేను అనుభవపూర్వకంగా అనుభవించి నేను నీతో చెప్తూ ఉన్నాను. లోకంలో తిరిగినంత కాలం నీకు ఆనందం ఉండదు, ప్రభువులో జీవించినంత కాలం నీకు ఆనందం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, లోకంలో జీవిద్దామా, ప్రభువులో జీవిద్దామా? ప్రభువును అనుసరిద్దామా, లోకాన్ని అనుసరిద్దామా? ప్రభు వాక్యాన్ని అనుసరిద్దామా, లోకాచారాలు అనుసరిద్దామా? గట్టిగానే చెప్తున్నావు, నిలబడతావు. మరి నేను పోయిన వాళ్ళ ఇంటికి ఒకసారి, వాళ్ళ నాయన జ్ఞాపకార్థాన్ని ప్రార్థన అంతా అయిపోయింది, మాకు భోజనాలు పెట్టారు. లోపల వాళ్ళ నాయనకు సాంబ్రాలు ఇస్తున్నారు వాళ్ళ అక్కలు. ఏమయ్యా ఇది అంటే, చెప్తే వినరన్నా, ఏం చేయాలి నేను? మన చెప్పలేదు. మారినావు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండోసారి మాత్రం మళ్ళీ పోయినా, మళ్ళీ పిలిచిన, మళ్ళీ పోయినా. అయితే సాంబ్రాన్ని అనేది వేయలేదు, ఎటువంటివి చేయలేదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మార్పు తీసుకొచ్చినాడు వాళ్ళ అక్కలలో. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. మంచి మాట చెప్పినావు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కావాలి మనకు, మనుషులు కాదు. మనుషులు కాదు, దేవుడు కావాలి. పౌలు అదే అంటాడు. సరే మంచిది, మార్పు చెందజేసే వాళ్ళము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అందుకే అంటాడండి, అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను మనుషులను సంతోషపెట్టేవాడిగా ఉండినట్లయితే నేను దేవునికి విరోధిని అవుదును అంటాడు. అంతే కదమ్మా? మళ్ళొకసారి చెప్తాను, మీకు అర్థమైందో లేదో. నేను మనుషులను సంతోషపెట్టేవాడిగా ఉండినట్లయితే నేను దేవునికి విరోధిని అవుతున్నాను. ఇప్పుడు చెప్పండి, మనం దేవునికి విరోధంగా ఉన్నామా, మనుషులకు విరోధంగా ఉన్నామా? దేవునికి అనుగుణంగా ఉండి ఆ అనుగుణమైన ఆచారాలు వద్దు అని ఎవరైతే అంటాడో వానికి దూరంగా ఉండాలి. నేను అన్ని పెళ్లిళ్ళకు వెళ్తుంటా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్కడు ఒక పద్ధతి. ఇంటికి ఒక పద్ధతి, కులానికి ఒక పద్ధతి, ఊరికి ఒక పద్ధతి, రాష్ట్రానికి ఒక పద్ధతి, దేశానికి ఒక పద్ధతి. ఎన్ని అంటే వందలు వేలండి. అందుకే ప్రభు ఏమన్నాడంటే, వ్యర్థమైన పారంపర్య ఆచారాలన్నీ విడిచిపెట్టండి. విడిచిపెట్టాలి. అన్ని విడిచిపెట్టాలి. ఈరోజు చూస్తున్నాం చాలా మంది క్రైస్తవులు అన్నీ ఉంటాయి.
యేసుప్రభు మాత్రం ఉండడు. ఏ పెళ్లికి, ఓ క్రైస్తవుల పెళ్లికి అన్నీ ఉంటాయి. చేతిలో కత్తి ఉంటుంది, నిమ్మకాయ ఉంటుంది, దానికి ఉండొచ్చమ్మా. ఏం చెప్పినాడు ప్రభు? వ్యర్థమైన పారంపర్య ఆచారాలు. కత్తి ఉండాలి నీ చేతిలో. ఏ కత్తి ఉండాలా? ఈ కత్తి ఉండాలి. వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉండాలా? వ్యర్థమైనవి మనకి చేతిలో కత్తి ఉంటుంది, మళ్ళీ దానికి నిమ్మకాయ ఉంటుంది, మళ్ళా నలుగులు ఎత్తారు. ఏడ్చమ్మా, మీకే బాగా తెలుసు నాకంటే. దేవుడు మా ప్రార్థన ఆలకించి మా మోక్ష జీవితంలో మటుకు అలాంటివి ఏమీ చేయలేదండి. ఆ పిల్లోడు బాగా ప్రభుని నమ్ముకున్నాడు, ఈయన బాగా ప్రభుని నమ్ముతాడు. ఇక వ్యర్థమైనవి ఏవి అనుసరించలేదు. అసలు సింపుల్ గా ఊరికే ప్రమాణాలు చేసి పెళ్లి చేశారండి. వ్యర్థమైన పారంపర్య ఆచారాలు విడిచిపెట్టండి, దేవుని వైపు తిరగండి, దేవుని వాక్యాన్ని అనుసరించండి, దేవుని వాక్యానుసారంగా జీవించండి. అమ్మా, మీరు ఏం మారుతారో నాకు తెలియదు, మారాల్సిందే. మారకపోతే నేనేం చేయలేదు, చెప్పేంత వరకే. మేమైతే దాన్ని అనుసరిస్తున్నాం. పాతవన్నీ విడిచిపెట్టాం. కొత్తగా ఏం నేర్చుకున్నామంటే మాకు మూడే తెలుసండి. ప్రభువును పాటలతో స్తుతించడం, వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థన చేయడం. ఈ మూడే తెలుసు మాకు. ఏం చేసినా ప్రార్థనే, ఏం చేసినా ప్రార్థనే, ఏం చేసినా ప్రార్థనే. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ మూడే నేర్చుకున్నాం. నీతిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, న్యాయంగా బ్రతకడం, పరిశుద్ధంగా బ్రతకడం, ఇవి నేర్పించాడు మాకు యేసయ్య. అవన్నీ మానిపించినాడు. ఏమేమి మానిపించినాడు? సామ్రాణి వేయడం మానిపించినాడు, కత్తులు పట్టుకోవడం మానిపించినాడు, నలుగులు వేయడం మానిపించినాడు. చెప్తున్నా నేను, నా జీవితంలో ఉన్నది. ఏమా, సమాధులకు పూజలు చేసేది మానిపించినాడు, దీపారాధన మానిపించినాడు, ధూపారాధన మానిపించినాడు. దేవుడు ఆత్మతో సత్యముతో ఎలా ఆరాధించాలో నేర్పించాడు నా యేసయ్య నాకు. హల్లెలూయా. మీరు కూడా అదే నేర్చుకోవాలని దేవుని యొక్క కోరిక. అందుకే ఇన్ని విషయాలు చెప్తున్నాడు, చాలా విషయాలు చెప్తున్నాడు. మీరు పెదవులతో కాదు ఆరాధించాల్సిందే, హృదయంతో ఆరాధించాలి. ఇప్పుడు ఆచారాలు ఉన్నాయనుకోండి, ఆచారాలు అనుసరించుకుంటూ పోతుంటే ఇంకా దేవుణ్ణి ఆడ పట్టించుకుంటామో మనం పట్టించుకుంటాము, పట్టించుకో. అందుకే ఆచారాలన్నీ విడిచిపెట్టేసి కేవలం ఒక పద్ధతి ప్రకారం దేవునికి ప్రాముఖ్యత ఇస్తూ, ప్రథమ స్థానం దేవునికి ఇస్తూ, ఆ ప్రార్థనకు ప్రథమ స్థానం ఇస్తూ, వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తూ, పాటలకు ప్రథమ స్థానం ఇస్తూ, దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి ప్రథమ స్థానం ఇస్తూ, ఏ ప్రార్థన అయితే, ఏ వివాహం అయితే, ఏ బర్త్డే అయితే జరుగుతుందో అది దేవుని చిత్తానుసారమైనవి. హల్లెలూయా. మీరు చూడండి, క్రైస్తవుల పెళ్లిళ్ళలో ఎట్లుంటుందమ్మా, వాళ్ళు రెడీలు కానీ వాళ్ళు నలుగులు పెట్టుకొని స్నానాలు చేసి రెడీ అయి కూర్చొని 3 చేస్తారు. 3 అయినాక అప్పుడు గురువులైన రమ్మంటారు. ఆయన వచ్చి కూర్చున్నాక 5 నిమిషాల్లో అయిపోవాలంటారు. ఒకడు తాగి వెనక లేచింటాడు, ఒకడు ఇంకేం వాక్యం వింటారమ్మా వాళ్ళు? వింటారా? స్తుతిస్తారా? కనీసం పెళ్ళేని దేవుణ్ణి స్తుతించేది ఉండదు, దేవుణ్ణి ఆరాధించేది ఉండదు, వాక్యం ధ్యానించేది ఉండదు, ప్రార్థించేది ఉండదు, ఏముండదు. ఏముంటుందంటే సారా ఉంటుంది, మంచి ముక్కలు ఉంటాయి. అవే పెళ్ళంటే. పెళ్ళంటే ఈ రోజుల్లో చూస్తున్నాం క్రైస్తవ పెళ్లిల్లోనే డీజేలు అంట. అవసరమమ్మా మనకు? డీజేల ముందర డ్యాన్సులు అంట. అవసరమమ్మా మనకు? మీరు నేర్చుకోవాలని చెప్తున్నా. మేము కూడా వాళ్ళ మీద పోతామంటే పోరి, మా నాకే సంబంధం. నేనైతే పోను.
అల్లరితో కూడిన ఆటపాటలు అనుసరించు వారు ఎక్కడుంటారంటమ్మా? నరకంలో ఉంటారు. డీజేల ముందర డ్యాన్స్ వేయడం అంటే అల్లరితో కూడిన ఆటపాటలా కాదమ్మా? అల్లరితో కూడిన ఆటపాట చేయకూడదు కాదమ్మా. నీ కొడుకు నీ కూతురు, లేకపోతే నీ కూతురు నీ కొడుకు బాగుండాలంటే మంచిగా దేవుని స్తుతించి వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేస్తే వాళ్ళిద్దరూ ఆ నిన్ను నూరేళ్ళు చల్లగా ప్రభు కృపలో వర్ధిల్లుతారు. వాక్యంలే, ప్రార్థనలే, స్తుతిలే, ఆరాధనలే, బాక్సులు పెట్టడం, డాన్సులు వేయడం ఏంటమ్మా? దానివల్ల ఆశీర్వాదం వస్తుందా చెప్పండి? మీరే ఆలోచన చేయండి. సినిమా పాటలకు డాన్సులు వేస్తే ఆశీర్వాదం వస్తుందా చెప్పాలి మీరు. సినిమా పాటలకు డాన్సులు వేస్తే ఆశీర్వాదం వస్తుందా? మరి రాదన్నప్పుడు ఎందుకు చేస్తున్నారు? సైతాను వాళ్ళని మోసము. అమ్మా, పైకి కనిపించే ఎగరడాల్లో సంతోషం ఉండదు. అంతరంగంలో ఆనందం కలగాలంటే ప్రభువును స్తుతించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి. ఈ మూడు లేని పెళ్లి వ్యర్థమైన పెళ్లి. ఈ మూడు లేని బర్త్డే వ్యర్థమైన బర్త్డే. ఈ మూడు లేని జీవితం కానే. అందుకే ప్రభువును స్తుతించండి, ఆరాధించండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యానుసారంగా నడుచుకోండి, ప్రార్థించండి, ప్రభు హృదయానుసారంగా నడుచుకోండి. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేయండి. అమ్మ, వాక్యం విన్నావు కదా, ఇంతవరకు వాక్యం విన్నారు కదా, మీరందరూ వాక్యం విన్నారు బాగా. ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చూపిస్తుంది. లేకపోతే